భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద వరద మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు దిగువ ధవళేశ్వరం బ్యారేజ్కి వరద పోటెత్తింది. గోదావరిలో వరద ప్రవాహం క్రమేణా పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్లో 3 కానాల్లోని 175 గేట్లను పూర్తిగా ఎత్తుంచారు. ధవళేశ్వరం బ్యారేజ్లో 175 గేట్ల నుంచి 7,62,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మరింతగా వరద పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి గోదావరిలో వరద ఉధృతి గంటకు పెరుగుతూ ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గేట్లను పూర్తిగా ఎత్తు ఉంచారు. పైనుంచి వచ్చిన వరదని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. అంటే ప్రస్తుతం దాదాపుగా 7,75,000 క్యూసెక్ల నీరు దిగువకి విడుదలవుతుంది. ఇది ఈ రాత్రికి 10 లక్షల క్యూసెక్ల నీరుకు చేరుకుని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ దిగునున్న ఏదైతే వశిష్ట, వైనిత, గౌతమి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాలకు కూడా ఇప్పటికే రాకపోకలు తెగిపోయిన పరిస్థితి ఉంది. అంటే పి గన్నవరం మండలంలోని అలాగే అయినవెల్లి మండలంలో కూడా లంక గ్రామాలకి బోట్ల మీద దగ్గరుండి అధికారులు లంక గ్రామస్తుల్ని నిత్యావసరాల కోసం దాటిస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. అయితే ఎగువ ప్రాంతంలో భారీగా కురిసిన, అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఒకవైపు గోదావరి, మరోవైపు సబరి కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో సింతూరులో ఇప్పటికే దాదాపుగా 100 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయి, అలాగే 326 జాతీయ రహదారి మీద వాహనాలు కూడా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు రాత్రికి తర్వాత, అంటే రేపటికి భద్రాచలం దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే భద్రాచలం దగ్గర 44.4 అడుగుల నీటి మట్టం చేరుకుని 10 లక్షల క్యూసెక్ల నీరు వరకు ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాత్రికి పోలవరం ప్రాజెక్ట్ దగ్గర మొత్తం 48 గేట్ల నుంచి కూడా దిగువకి 10 లక్షల క్యూసెక్ల నీరు విడుదలవుతుందని చెప్పి ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ధవళేశ్వరం బ్యారేజ్లోని మొత్తం గేట్లన్నీ కూడా పూర్తిగా ఎత్తు ఉంచి వచ్చిన వరదని వచ్చినట్టుగా దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పూర్తిగా గండిపోచమాలయం, అంటే పోలవరం ప్రాజెక్టు దగ్గర ఎగువ కాపురం దగ్గర గండిపోచమాలయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మొత్తం చూసినట్లయితే ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొత్తం 3 కానాల్లో ఉన్న మొత్తం 175 గేట్ల నుంచి వరద ప్రవాహం చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే లంక గ్రామాల ప్రజలందరూ కూడా ఇప్పటికే ఇటు అల్లూరు జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా కలెక్టర్లు అప్రమత్తం చేశారు. లంక గ్రామం ప్రజలు ఎవరు కూడా అనుమతి లేకుండా రేవులు దాటవద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అలాగే పాపికొండల టూరిజం ఇప్పటికే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ పర్యాటక ప్రాంతాలన్నింటిలో కూడా నిషేధం ఇచ్చాడు. ఎవరు కూడా పర్యాటక ప్రాంతాలకు వెళ్ళొద్దు, జలపాతాల్లో వాగులు వంకలు దాటొద్దని చెప్పి కూడా ఇక్కడ అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే చాలా చోట్ల గిరిజనులు తమ నిత్యావసరాల కోసం వాగులు తాడులు కట్టుకుని స్థానికుల సహకారంతో దాడుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది స్థానికులకి, గిరిజనులకి నిత్యావసరాలు అందరికీ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అల్లూరు జిల్లాలో కలెక్టర్ మహేష్ కుమార్ ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఏదైనా ముంపు సంభవించినట్లయితే ఇల్లు జలదిగ్బంధంలో చిక్కున్నట్లయితే వారికి సహాయక చర్యలు చేపట్టడానికి కూడా యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. అలాగే కోనసీమ జిల్లాలో కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మొత్తం లంక అందరినీ కూడా ఎవరిని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయితే రాజమండ్రి దగ్గర ఉన్న బ్రిడ్జ్ లంక కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులను కూడా సురక్షిత ప్రాంతాలకి తరలి రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. అయితే నిన్నటి వరకు ఉన్న అల్పపీడనం ఇక్కడ విశాఖ ఒడిశా మధ్య తీరం దాటినప్పటికీ కూడా మరొక బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడంతో మరొక 2-3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో మొత్తం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా వరద ఉధృతి ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది వరద మీద తాజా పరిస్థితి. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.